ఇప్పుడు నేను చూపించే ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కానీ చికెన్ బిర్యానీ చేసే ముందు మా ఆయన ఏం చేస్తున్నారో చూస్తాను. తర్వాత నేను ఇంకా పెరుగు వేయకుండా మ్యారినేట్ చేస్తున్నా, బట్ నాకు కొంచెం దాంట్లో ఉప్పు ఎక్కువైందేమో అని చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఇలా దీన్ని నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టేద్దాం. హాయ్ గైస్, దిస్ ఇస్ సింధురా కుర్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే చాలా బాగున్నాము. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అని అంటే, చాలా మందికి ఇష్టమైంది ఏంటి అంటే పానీపూరి, ఆ తర్వాత బిర్యానీ. ఏమంటారు? కాదు ఎందుకు? నాకు పానీపూరి అంటే ఇష్టం ఉండదు. నాకు కాదు, చాలా మందికి అబ్బాయిలకు ఇష్టం ఉండదు. సో బిర్యానీ ఫస్ట్. ఓకే, తీసుకుంటున్నా బ్యాక్ సెంటెన్స్. సో చాలా మందికి బిర్యానీ ఇష్టం అంట. సో అంత ఇష్టమైన బిర్యానీని ఇవాళ నా స్టైల్లో ఎలా చేయాలి అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా చికెన్ దమ్ బిర్యానీ. సో ఇప్పుడు నేను చూపించే ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, బట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, ముందే చెప్పొద్దు అంట. సో ఇప్పుడు చేస్తాను కదా, తిని ఎలా ఉందో ఏంటో చెప్తాడు. బట్ ఐఎమ్ షూర్ నాకైతే నేను చేసుకున్న బిర్యానీ చాలా ఇష్టం. కొన్నిసార్లు ఫ్లాప్ అవుతుంది కూడా, బట్ మంచిగా వస్తే చాలా బాగుంటుంది. ఆ బిర్యానీని నేను ఇప్పుడు మీకు చూద్దాం అనుకుంటున్నాను. ఫింగర్స్ క్రాస్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఈసారి ఫ్లాప్ అవ్వదు అనుకుంటున్నాను. చూడాలి. సో ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ చూడాలి అంటే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను చికెన్ బిర్యానీకి. కానీ చికెన్ బిర్యానీ చేసే ముందు మా ఆయన ఏం చేస్తున్నారో చూస్తాను. పాప్కార్న్, చిన్న పిల్లోళ్ళగా పాప్కార్న్ తింటున్నాడు. ఇక్కడ నువ్వు చూసే సినిమా కాదు, పాప్కార్న్ తినడానికి వంట చేస్తున్నా నేను. ఏదైతే తినాలనిపించింది తింటున్నా. అండ్ అంతే గైస్, నేను పట్టించుకోకండి. బిర్యానీ మనమే చేసుకున్నాం. చేసిన తర్వాత తినడం అయితే బాగా వస్తుంది. అందుకే కదా ఉన్నది. ఓకే, ఈ బిర్యానీకి మనం ఎలా మ్యారినేట్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను లెగ్స్ తీసుకున్నాను. ఈ లెగ్స్కి నేను ఇలా మంచిగా క్లీన్ చేసుకొని కాట్లు అయితే పెట్టుకున్నాను, సో దట్ మసాలా అంతా లోపలికి వెళ్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అన్నీ వేసి మనం మ్యారినేట్ చేయాలి. నేను మ్యారినేట్ చేయడానికి ఇది తీసుకుంటున్నాను, బికాజ్ ఎందుకు అని అంటే నేను బిర్యానీ కూడా దీంట్లోనే చేద్దాము అనుకుంటున్నాను. నా బిర్యానీ కింద కొంచెం మందం లేదు, కొంచెం మాడుతుంది అది నాకు తెలుసు, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. మీరు మీ దగ్గర ఉన్న మందం కింద తీసుకోండి, సో దట్ అది మాడకుండా ఉంటుంది. అండ్ ఏ దాంట్లో అయితే మీరు బిర్యానీ చేద్దాము అనుకుంటున్నారో దాంట్లోనే ఈ చికెన్ మ్యారినేట్ చేయండి, ఎందుకంటే మీకు పదంట్లు కాకుండా ఉంటాయి. చెప్పండి కదా, ఈజీ రెసిపీ చెప్తాను అని అందుకే చెప్తాను. సో ఫస్ట్ నేను కొంచెం పసుపు వేస్తున్నా. చికెన్ కదా కొంచెం ఎక్కువనే పసుపు వేస్తున్నా, ఇది ఉండకుండా. సాజీరా, ఇంత సాజీరా వేస్తున్నా. జీరా, లవంగాలు ఒక 7-8 వేస్తున్నా. ఒక 1 స్టార్ వేస్తున్నా. అండ్ దాల్చిన చెక్క ఇంత వేస్తున్నా. ప్రస్తుతానికి అయితే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఏం వేస్తున్నాను అంటే కారం వేస్తున్నాను. సో 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా, మీ దగ్గర ఏది ఉంటే అది. బిర్యానీ మసాలా ఇంట్లో ఉంటే వేసుకుంటే ఇంకా మంచిది, నా దగ్గర ఇంట్లో లేదు కాబట్టి నేను అది వేసుకున్నాను. దెన్ ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇంకా పెరుగు వేయకుండా మ్యారినేట్ చేస్తున్నా, ఎందుకంటే పెరుగు వేస్తే డైల్యూట్ అయిపోతుంది, సరిగ్గా ముక్కలకు పట్టదు. సో దానికి ముందే ఒకసారి ముక్కలకి పట్టించాము మసాలా అంతా. ఏంటండి మీరైనా చెప్పాలి కదా నేను ఉప్పు వేయలేదు అని చెప్పి. మీరు కూడా అలా వెళ్ళిపోతే కదా, ఉప్పు వేయలేదు, ఉప్పు వేసుకుంటున్నాను, ఎంత తగినంత. మీరు కూడా ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఎంత ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా పీసెస్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత అప్పుడు పెరుగు వేయాలి. కేజీ చికెన్కి అట్లీస్ట్ ఒక 1/2 kg దాకా పెరుగు పడుతుంది, అప్పుడే మసాలా అనేది మంచిగా వస్తుంది అనమాట.
సో నేను ఇప్పుడు 1/2 kg వరకు పెరుగు అయితే వాడుతున్నాను. సో నేను ఒక 3 glasses మాకు సరిపడేంత బాస్మతి రైస్ తీసుకున్నాను. సో నేను రైస్కి వాటర్ అయితే కొలిచి తీసుకోలేదు. ఎలా ఉన్నా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు, బికాజ్ ఎట్లాగో రైస్ని దాంట్లో నుంచి తీసేసి మనం వారుస్తాం కదా, వాడడం అంటే ఇన్ ద సెన్స్ రైస్ని సపరేట్ చేస్తాం కాబట్టి నేను వాటర్ అయితే కొలిచి తీసుకోలేదు. అండ్ ఇప్పుడు నేను వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ ఎలా ఉండాలి అని అంటే కొంచెం సాల్టీగా ఉండాలి. సో దట్ ఏమవుతుంది అంటే బిర్యానీతో మిక్స్ చేసినప్పుడు రైస్ కూడా సరిపోతుంది అనమాట, లెవెల్ అయిపోతుంది. బట్ నాకు కొంచెం దాంట్లో ఉప్పు ఎక్కువైందేమో అని చిన్న డౌట్ ఉంది, కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ ఇస్తాను. మరీ తక్కువ అయితే స్టిల్ సాల్టీగానే ఉంటుంది, బట్ కొంచెం తక్కువ ఇస్తాను అంతే. మళ్ళీ కొంచెం సాజీరా, కొంచెం జీరా, కొన్ని లవంగా. ఇప్పుడు నేను ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తున్నాను. కొంచెం వేడయ్యాక కొంచెం నెయ్యి వేస్తాను, సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఆల్సో కొంచెం నిమ్మకాయ కూడా పెడతాను ఇప్పుడు నేను. నిమ్మకాయ ఎందుకు అని అంటే రైస్ అనేది అప్పుడు పొల్లుగా వస్తుంది అనమాట, బాగుంటుంది అతుక్కోకుండా. నిమ్మకాయ వేద్దాం. కొంచెం నెయ్యి. ఓకే, సెకండ్ స్టెప్ అయ్యేలోపు అప్పుడు మనం థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో నేను ఏం చేస్తాను అంటే దీంట్లో కొంచెం ఆయిల్ కలిపి, నాకు ఎలాగో ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో పెట్టి చేస్తాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, వస్తుందో రాదు నాకు కూడా తెలియదు. కొద్దిసేపు పెట్టి చూసి వస్తుంది అంటే కంటిన్యూ చేస్తాను, లేదు అంటే మళ్ళీ తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. బట్ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ దీంట్లోనే కలిపి కింద పెట్టేస్తాను. ఆయిల్ కలిపాను, ఆయిల్ కలిపి ఇలా దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా దీన్ని నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఓవెన్ పెట్టేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ కింద పెట్టుకున్నాం కదండి, అది కాలేదు, ఫ్లాప్ అయింది. సో అందుకే మధ్యలో మళ్ళీ తీసేసి నేను ఆయిల్లో వేసాను. అదేంటి అంటే కార్నర్స్లో మంచిగా ఫ్రై అయితే మధ్యలో కావట్లేదు అనమాట. అలాగే ఉంచితే కార్నర్స్ అన్ని మాడిపోతున్నాయి. సో అందుకని తీసేసి నేను మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇట్స్ ఓకే, ఒకటి ప్రయోగం అయితే చేశాను. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ కదా, సో అది చేయొద్దు అని అయితే అర్థమైంది. సో నెక్స్ట్ టైం చేయకుండా ఉంటాను. రైస్ ఇలా కొంచెం పలుకు ఉంది కదా, ఇలా ఉన్నప్పుడే తీసేయాలి, సో దట్ మెత్తగా కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను తీసేసి దీంట్లో ఫాస్ట్ వేసేస్తాను, మళ్ళీ మెత్తగా అయిపోతుంది వాటర్లో ఉంటాయి. రైస్ లేయర్స్ లాగా ఇలా వేసుకున్నాను, మంచిగా వేసుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయ్యాయి కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసేస్తున్నా. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా రెండు కలిపి ఇలా నుంచి. ఇప్పుడు లాస్ట్ టైం ఫైనల్ టచ్ నెయ్యి. ఈ నెయ్యి నేను అక్కడక్కడ వేస్తున్నాను అనమాట, సో దట్ అంతా స్ప్రెడ్ అవుతుంది, మంచిగా బాగుంటుంది అని చెప్పేసి. ఇది చాలా మెయిన్ స్టెప్ అనమాట. ఫాయిల్ కవర్ వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఫాయిల్ కవర్ లేకపోతే టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూ వేసి కొన్ని వాటర్, మరీ పచ్చిగా చేయకండి, జస్ట్ వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసి దాని మీద మూత పెట్టేయండి. ఇప్పుడు ఇలా నేను పెట్టినట్టు. అలాగే ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుందని చెప్పి నేను బరువు కూడా పెడుతున్నాను దాని మీద. నెక్స్ట్ బిర్యానీ ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద ఉంచుతాను. ఆ తర్వాత బిర్యానీ కింద పెంక పెట్టి 20 minutes మీడియం ఫ్లేమ్ మీద, 5 minutes స్లో ఫ్లేమ్ మీద పెడతాను. ఆ తర్వాత 5 minutes అలాగే వదిలేస్తాను కదపకుండా. ఇలా చేస్తే మీ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది, మాడకుండా.
సో ఇందాక మళ్ళీ ఫస్ట్ నుంచి నేను పెట్టాలి కూడా కామెడీ ఉంటుంది. మా ఆయన ఆగలేకపోతున్నాడు. ఆయన ఆగలేకపోతున్నాడు. చూడండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నాకు తాత గుర్తొచ్చింది ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఏ తాత ఫుడ్ ఆన్ ఫామ్ తాత గుర్తొచ్చినట్టు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇయ్యారు అని చెప్పేసి నేను కూడా టేస్ట్ చేస్తా. చూసారా మంచి కుక్ అయింది. సో మీరు కూడా ఇలా బిర్యానీ ఈజీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. వీకెండ్ చాలా స్ట్రెస్ఫుల్ వీక్ తర్వాత వీకెండ్ మంచిగా మనకు నచ్చింది కుక్ చేసుకొని హాయిగా మనకు నచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకొని తింటూ ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. సో వీక్లో పడిన స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. సో అందుకే వీకెండ్కి అప్పుడప్పుడు మనకు నచ్చింది చేసుకోవడానికి, మన నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. అదనమాట మేము ఇప్పుడు ఇది తింటూ మాకు నచ్చిన ప్రోగ్రామ్ చూస్తూ టైం స్పెండ్ చేస్తాము. మరి మీరేం చేస్తారు? ఈ బిర్యానీ చేసుకొని ఎలా ఉంది ఏంటి అని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది, మీలో చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు చూడొచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.